నమస్తే. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ అండి. అయితే మనం పత్తి పంట చూసుకుంటే గనక మనం ఇది మే 15వ తారీఖు ప్లాంటేషన్ చేయడం అయితే జరిగింది. కరెక్ట్‌గా మనకు నెల రోజుల దశ అయితే దాటిందనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే గనక దీంట్లో మొదటి స్ప్రేగా మనం పత్తి నాటిన 25 రోజుల తర్వాత మొదటి స్ప్రేగా మనము జేటీ అగ్రిటెక్ లైకా అనే మందును స్ప్రే చేయడం అయితే జరిగింది. దాని గురించి ఫుల్ వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. కావాలంటే వెళ్లి చూడండి. జూన్ 10వ తారీఖున మనము మొదటి స్ప్రే చేశామనమాట. ఇప్పుడు నేను వీడియో తీస్తున్న డేట్ జూన్ 20వ తారీఖు అనమాట. ఇది మనం మొదటి స్ప్రే చేసి కరెక్ట్‌గా 10 రోజులైంది. 10 రోజుల తర్వాత మనకు రిజల్ట్ అయితే ఈ విధంగా అయితే ఉందనమాట. అంతకుముందు మనకు మొక్క అనేది అంత ఎదుగుదల ఉండేది కాదనమాట. కాబట్టి ఇది స్ప్రే చేసిన తర్వాత మంచి ఎదుగుదల అయితే వచ్చింది. ఈ అగ్రిటెక్ లైకా వచ్చేసి చూసుకుంటే కనుక ఎకరానికి 250 ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు పత్తిలో వచ్చే పేనుబంక, నల్లి, అదేవిధంగా మనకు పచ్చదోమ, తెల్లదోమ అన్ని రకాల రసం పీల్చు కీటకాలని నివారించి అదేవిధంగా మొక్క మంచి గ్రోత్ రావడానికి, సైడ్ బ్రాంచెస్ రావడానికి లైక్ అనేది ఒక బెస్ట్ మందుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. మనం పత్తి నాటిన 20 రోజుల తర్వాత 20-50 రోజుల మధ్యలో మొదటి స్ప్రేగైనా సరే, రెండో స్ప్రేగైనా సరే లైకా మందునైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు. దీంతో పాటు ఖచ్చితంగా న్యూట్రియన్స్ అనేది కాంబినేషన్‌లో కలిపి స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ శాతం ఎర్ర చెట్లు, ఎర్ర తెగులు లాంటి సమస్యలు కూడా వస్తా ఉన్నాయి కాబట్టి ఇవి మనకు కొద్దిగా న్యూట్రియన్ డెఫిషియన్సీ వల్ల వేడి వాతావరణం వల్ల న్యూట్రియన్ డెఫిషియన్సీ వచ్చి ఆ విధంగా అయితా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా న్యూట్రియన్స్ కూడా ఇప్పుడు స్ప్రేయింగ్ అయితే చేసుకోండి అనమాట. నేను లైకా దాంతోపాటు జెనెక్సా న్యూట్రియన్స్ కలిపి స్ప్రేయింగ్ అయితే చేశాను. మీకు ఏ న్యూట్రియన్స్ దొరికినా కూడా దాంతోపాటు ఈ లైకా అని కాంబినేషన్‌లో కలిపి స్ప్రే చేసుకోండి. మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటది. మొక్క మంచి గ్రోత్ వస్తది, గ్రీనిష్‌గా వస్తది, సైడ్ బ్రాంచెస్ బాగొస్తాయి. అన్ని రకాల రసం పీల్చి కూడా పూర్తిగా కీటకాలు కూడా పూర్తిగా నివారించడానికి ఒక బెస్ట్ మందు అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి దీని గురించి ఫుల్ వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. కావాలంటే వెళ్లి చూడండి. అదేవిధంగా చాలామంది రైతులు మొదటి దఫా ఎరువులు ఏవి పెట్టాలని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు. దాన్ని చూసుకుంటే గనుక మీరు ఖచ్చితంగా డీఏపీ లేదా 20-13 రెండిట్లో ఏదో ఒకటి 50 కేజీలు తీసుకొని దాంతోపాటు యూరియా ఒక 25 కేజీలు తీసుకొని మొదటి దఫా ఎరువుగా పెట్టుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేదనుకుంటే తేలికపాటి నేలలు అయితే కనుక 14, 35, 14 అనేది ఒక 50 కేజీలు దాంతోపాటు యూరియా అనేది చూసుకుంటే కనుక మనకు ఒక 50 కేజీలు రెండు కలిపి పెట్టుకోండి. తేలికపాటి నేలలు అయితే కనుక మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. బలమైన నేలలు అయితే కనుక మీరు ఖచ్చితంగా 20-13 కానీ లేకపోతే డీఏపీ కానీ రెండిట్లో ఏదో ఒకటి 50 కేజీలు ఒక 25 కేజీల యూరియా కలిపి పెట్టుకుంటే కూడా మంచిగా గ్రోత్ రావడానికి మొక్క మంచి ఎదుగుదల రావడానికి చాలా వరకు దోహదపడుతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ మొదటి స్ప్రే అయినా సరే, రెండో స్ప్రే అయినా సరే మీరు ఖచ్చితంగా పత్తి నాటిన 20 రోజుల తర్వాత ఈ లైకా మందుని అయితే స్ప్రే చేసుకోండి. మంచి ఫలితాలకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. దాని యొక్క రిజల్ట్ కూడా మీరు చూడండి. అదేవిధంగా నేను స్ప్రే చేసేటప్పుడు కూడా మీకు వీడియో పెట్టాను. ఆ వీడియో, ఈ వీడియో చూస్తే కనుక రెండు మీరు ఎంతవరకు రిజల్ట్ వచ్చిందని చెప్పేసి మీకు కూడా పూర్తి విషయం అనేది అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా మీకు మొక్క అనేది ఎంతవరకు రిజల్ట్ వచ్చింది పూర్తి విషయం అనేది అర్థమవుతుందంటే ఈ ఎర్ర తెగులు లాంటి సమస్యలు వచ్చేది మెయిన్గా న్యూట్రియన్ డెఫిషియన్సీ వల్ల వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా న్యూట్రియన్స్ కూడా ఈ సమయంలో స్ప్రేయింగ్ చేసుకోండి. అప్పుడైతేనే మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది స్ప్రే చేసిన తర్వాత మనకు గ్రోత్ కానీ మొక్క గ్రీన్స్గా కానీ అన్ని రకాల రసం పీల్చే కీటకాలు కానీ పూర్తిగా నివారించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ జేటీ అగ్రిటెక్ లైకా మందుని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మంచి